ఫ్లైట్ హై స్పీడ్ ఏందో చూద్దామంటే 296 తర్వాత అయితే అలారం వచ్చుకుంటూ మీటరే స్ట్రక్ అయిపోయిందా. ఇక మన జర్నీ స్టార్ట్ అయింది కరీంనగర్ టు అరుణాచల్. ఎట్టెట్లా పోదామో చూద్దాం. ఇక బస్సు ఎక్కినాం మనం. డైరెక్ట్ శంషాబాద్ బస్సు కదా. మనకు టైం ఎంత చూపిస్తుంది? 3 hours 36 minutes అయితే చూపెడుతున్నది. బండి మనోడు గట్టిగానే కొడుతున్నాడు, 80-90 స్పీడ్ గట్టిగానే కొడుతున్నాడు. ఓకే, ఈ టైం అయితే 11 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు 192 kilometers చూపెడుతుంది. అండ్ అప్రాక్స్ టైం వచ్చేసి 2:47 AM అక్కడ రీచ్ అవుతామని చూపెడుతుంది. మరి ఎప్పుడు రీచ్ అవుతామో చూద్దాం. 40 అంటే స్లో చేసి. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే రీచ్ అయినాము. టైం వచ్చేసి 3 అవుతుంది. మన ఫ్లైట్ ఏమో 4:55 ఉంది, హైదరాబాద్ టు గువాహటి. నార్త్ ఈస్ట్ స్టేట్లోకి అయితే మనం ఇప్పటికి వెళ్ళలేదు. ఏ స్టేట్కి వెళ్ళలేదు. 5 sisters 7 sisters 7 sisters ఏ స్టేట్స్ అయితే ఉన్నాయో అటైతే మనం ఇప్పటిదాకా పోలే. ఫస్ట్ టైం పోతున్నాం. అది కూడా గువాహటి అస్సాం కదా. అస్సాం ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి అటు పోవాలి. అటు కూడా ఆల్మోస్ట్ 14 hours జర్నీ ఉంది. అది ట్రైన్ చేసినాము. ఇది ఇక్కడ నుంచేమో 5కి ఉంది హైదరాబాద్ నుంచి. అక్కడ 9కి రీచ్ అవ్వాలి. అంటే 3 hours జర్నీ చేయడానికి 6 hours బస్ జర్నీ చేయాల్సి వచ్చింది. అంటే 6 hours అంటే ఇక అంతా కలుపుకొని 6 hours అయిపోయింది హైదరాబాద్ వచ్చేసరికి. మనకు 3 hours పడుతుంది. కానీ కరీంనగర్ నుంచి ఇటు రావాలి, జేబీఎస్ నుంచి ఇటు అంటే ఒకటే బస్సు, ఎయిర్పోర్ట్ వచ్చే బస్సే. కానీ బస్ జర్నీ అంటే ఫ్లైట్ జర్నీ కన్నా ఎక్కువ బస్ జర్నీ చేయాల్సి ఉన్నది మన ఈరోజు పరిస్థితి. అంటే ఇదెందుకు చెప్తున్నా అంటే, మొన్న ఒకటి చెప్పిన, హాస్పిటల్ ఎక్కడుంది ఏంది అనేది ఒకటి మొన్న లైవ్లో చెప్పిన. ఇవాళ ఏం చెప్తున్నా అంటే, జర్నీ మన ఓల్ తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల అంటే కొంచెం దగ్గర ఉన్న ఓకే, ఒక 2 hours జర్నీ ఉన్నా కానీ ఓకే. కానీ ఇంకా మిగతా అటు సైడ్ నిజామాబాద్ వాళ్ళకి కావచ్చు, కరీంనగర్ కూడా కొంచెం దగ్గరే అనుకున్నాం. ఇంకా కిందికి వెళ్తే నిజామాబాద్, వీళ్ళకి నిజామాబాద్ కూడా అంటే మెయిన్ హైవే పక్కన ఉన్న ఓకే. జగిత్యాలు, మెట్టిపల్లి, కొరుట్ల, ఆదిలాబాదు వాళ్ళ పరిస్థితి ఏంది ఇక చెప్పుకోరు. మొత్తం జర్నీ చేసేస్తే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కాలి. ఇక దానికి బదులు ఎందుకు రాని ట్రైన్ ఎక్కి చక్కగా పోయింది బెటర్ ఉన్నది కదా. ఇది మన పరిస్థితి. సరే, మన నేతలు ఎప్పుడు చేస్తారో ఎయిర్పోర్ట్లు ఏమో తెలియదు. కానీ అంటే ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఎవరైనా కానీ మనం ఆ దగ్గర నుంచి, తెలంగాణ దగ్గర నుంచి చాలా వరకు అబ్రాడ్ వెళ్తాం. లైక్ దుబాయ్, కువైట్, వీళ్ళందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది. అక్కడ నుంచి రావాలి, రోజు మొత్తం అంతా పోతుంది. సరే, ఇతను ఇంటికి వచ్చేటప్పుడు పోనీ, కానీ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లమే. ఈ టైం అంతా కూడా జర్నీలో పోతుంది అని అంటే కొంచెం అది అనిపిస్తుంది అన్నమాట. అట్లే పెట్టి చూసుకుంటే మన నేతలకు అర్థం కావాలి ఏంటి అనేది. ఓకే, మనం బ్యాగ్స్ అయితే బోర్డ్ చేయించాలి ఎయిర్పోర్ట్లో. మనం టీ తాగాలి కదా, టీ కంపల్సరీ ఉంటుంది కాబట్టి టీ అయితే తాగాలి. అదే మీకు కాదు, మనకు కాబట్టి. ఓకే, నేను ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాక అంటే అంతకుముందు కూడా చాలాసార్లు అనుకున్నా కానీ నేను మర్చిపోయినా. ఒకసారి స్పీడ్ ఎంత, మరి హై స్పీడ్ ఎంత ఉంటుంది అని చెప్పి స్పీడోమీటర్లో చెక్ చేద్దాం అనుకున్నా. ఈసారి నేను స్పీడోమీటర్ అయితే ఆన్ చేసిన, కాకపోతే ఇన్స్టాల్ చేసి మరి చూద్దామని చెప్పి ఇప్పుడే ఇన్స్టాల్ చేసిన. చూస్తున్నాయి మెల్లగా అయితే ఫ్లైట్ మూవ్ అవుతుంది. ఇది 296 పోయిన తర్వాత డేంజర్ అలారం వచ్చుకుంటూ ఇది మీటర్ అనేది మనకు ఆగిపోయిందన్నమాట. 296 తర్వాత అంటే అంతకన్నా కూడా పైన వెళ్ళింది కావచ్చు, కానీ ఆ మీటర్ పనిచేయలేదు మనది. 296 దగ్గరే ఆగిపోయింది మీటర్. అది ఇక నేను ఆగిపోయిన తర్వాత అది ఆపేసిన. ఇక అక్కడే ఆగింది. అంటే అలారం వచ్చుకుంటూ ఆగింది. అంటే ఇట్లా భయంకరమైన శబ్దం వచ్చుకుంటూ వైబ్రేట్ అవ్వుకుంటూ మీటర్ ఆగిపోయింది. కాబట్టి ఇక నేను తొందర దాన్ని స్టాప్ చేసేసినాయి. అంతకన్నా ముందుకు వెళ్ళలేదు 296 కన్నా. అట్లా 160, 70, 80, 200, 2
అది 296 మనకి 200 180 200 దానికా పెద్ద బళ్ళు వెళ్తాయి రోడ్ మీద, కానీ 290 కదా, 300 296 300 పోయింది. దానిపైన కూడా వెళ్ళి ఉంటుంది, అంటే ఇంకొక కొద్దిసేపు కూడా రన్వే మీద రన్ అయింది ఫ్లైట్, కానీ మన మీటర్ ఆగిపోయింది అన్నట్టు అలారం చేసుకుంటూ. ఇక నేను దాన్ని అప్పటికి ఆపేసిన. గువాహటి ఎయిర్పోర్ట్ రీచ్ అయినా మనం. టైం వచ్చేసి 7:50 అవుతుంది, 7:50. ఎయిర్పోర్ట్ నుంచి కామాఖ్య రైల్వే స్టేషన్ వరకు అయితే మనం బస్ చేసినాము. ఆ బస్సు ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే బస్సు ఉన్నది, ఏసీ బస్. దీంట్లో కూర్చొని వెళ్తున్నాం. ఇక్కడ క్లైమేట్ అయితే ఇదే కామాఖ్య టెంపుల్, మన అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. మనం మనోడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసిండు, నాతో ఉన్నాడు పృథ్వీ. వీడిని అడిగితే ఇప్పుడు ఎక్కువ రష్ ఉంటుంది, అంటే ఇప్పుడు టైం కాదు, మళ్ళీ రేపు మార్నింగ్ వస్తేనే వెళ్ళడానికి ఉంటుంది అని అన్నాడు. ఇక సరేలే అని చెప్పి మేము రూమ్కి వెళ్ళాం. మళ్ళీ వచ్చినప్పుడు మాతాని దర్శించుకుంటాం. ఒక హోటల్ వెతుకున్నాం. మనకైతే మేము ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది కాబట్టి ఈవినింగ్ 8:30కి ఉంది మాకు ట్రైన్, కాబట్టి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి హోటల్ వెతుక్కున్నాం ఒకటి. ఫైనల్గా ఒక రూమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ కామాఖ్యలో. రూమ్ ఏమంత బాగాలేదు వాస్తవానికి, నార్మల్గా. అంటే రేపు ప్రైస్ లిస్ట్ అయితే మీకు చూపెట్టిన, దానికి తగ్గట్టు అయితే లేదు. అదే మన హైదరాబాద్లో అయితే మామూలుగా ఉండదు రూమ్ ఆ ప్రైస్లో. ఇది మొత్తం లూట్ బజారీ కథ ఉన్నది. గువాహటి ఎయిర్పోర్ట్ మరి ఈవినింగ్ ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి. అయితే యాక్చువల్గా బస్కు కూడా వెళ్ళొచ్చును, కానీ హిల్ ఏరియాలో బస్ జర్నీ మామూలుగా ఉండదు. ఈ రోజు అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న ఫుడ్డే ఏవైతే మన చపాతీస్ అవి ఉన్నాయో అవి తిన్నాం. కానీ బయట తిందామని చెప్పి 3 సార్లు తిరిగిన బయట, కానీ ధైర్యం రావట్లేదు ఏం తిందామని చెప్పి. కింద మీద తిరుగుతా ఉన్నా, నాకైతే అసలు ధైర్యం రావట్లేదు. ఎందుకంటే అది తెలిసిందే మీకు. ఓకే, ట్రైన్ అయితే పట్టుకున్నాము మనం. ఇక్కడ నుంచి కామాఖ్య నుంచి ముందుకు అది ఏం స్టేషన్, అది శిలాపత్తర్ ముందు ఏదో ఉన్నది కదా, శిలాపత్తర్ ముందు, శిలాపత్తర్ అనే ఒక ప్లేస్, అక్కడ దాకా పోవాలి. ట్రైన్ అయితే ఒకటి పట్టుకున్నాము. ఇది డీజిల్ ఇంజన్. ఫైనల్లీ మనం ముర్కోంగ్ సెలేక్ ఇది ఇండియాస్ లాస్ట్ రైల్వే స్టేషను. అంటే నలువైపులా స్టేషన్స్ ఉంటాయి కదా, ఇది నార్త్ ఈస్ట్ వైపు వచ్చినప్పుడు ఇది లాస్ట్ స్టేషన్. నార్త్ ఈస్ట్ లాస్ట్ అండ్ ఆ రైల్వే స్టేషన్ నుంచి ఇది వచ్చినాము. ఇక్కడ నుంచి దీంట్లో పోవాలి. ఇది మన వెహికల్. మళ్ళా దీంట్లో ఇంకా 120 కిలోమీటర్స్ పోవాలి. ఇవన్నీ వెక్స్లు ఎక్కువ నడుస్తాయి, బస్సులు తక్కువ. ఎందుకనంటే అది మనం కొండలు ఎక్కుతాం కాబట్టి చిన్న రోడ్లు ఉంటాయి కదా. ఇది హోటల్. ఇది ఎవరినన్నా మేము ఇంతము ఇక వాష్రూమ్ వెళ్దామని చెప్పి వెళ్ళినాము. ఎవరి మీదనన్నా కోపం ఉంటే మనం ఏం చేయాలంటే వాడిని వాష్రూమ్ లో 5 నిమిషాలు బంధిస్తే ఆడ అయిపోయాయి. వానికి పెద్ద పనిష్మెంట్, అంతకన్నా పెద్ద పనిష్మెంట్ ఇక వానికి ఏమి ఉండదు. ఓకే, చెప్పిన సుమోడికి అయితే నాకు ఫ్రంట్ సీట్ ఇస్తేనే నేను ఎక్కుతా అని చెప్పిన. వాడు చూస్తా నీకే ఫ్రంట్ సీట్ ఇస్తా అని చెప్పిండు. మధ్యలో కూర్చో మన, ఎందుకంటే అవి ఆ మోకాళ్ళు తడుతాయి కదా. ఫ్రంట్ సీట్ ఇస్తేనే నేను కూర్చుంటా అంటే పెట్టుమని అన్నాడు. ఇక చూద్దాం మరి అది ఏ సీట్ ఇస్తాడు. మనం పోయే పోస్టింగ్ ఎట్లుండాలంటే మనం దిగిన తర్వాత నెక్స్ట్ బెటాలియన్ రీచ్ అయ్యేటట్టు ఉంటే మంచిగా ఉంటుంది.
ఈ దిగుడు ఎక్కుడు, ఫ్లైట్ జర్నీ, ట్రైన్ జర్నీ, ట్రైన్ నుంచి ఈ ట్యాక్సీలు, టెంపోలు, ఇది ఎట్టుంటుంది అంటే కథ దారుణంగా ఉంటుంది. అందుకే ప్రిన్సీ నేను రాంగ్ ఏం చెప్పిందంటే, నేను సామాన్లు అవి ప్యాక్ చేసుకుంటున్నా, అంటే బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నా, ప్రిన్సీ హోంవర్క్ చేసుకుంటుంది. ఏమన్నదంటే, డాడీ నువ్వు కొత్త ప్లేస్ పోతున్నావు, ఆడ అడవిలోకి గిడవలోకి పోయావు, నువ్వు అసలు పోవద్దని అన్నది. సరే అని చెప్పాను. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు ఇక్కడనే జాబ్ చేసుకో, ఎందుకంటే నువ్వు 15 days వస్తాను, 1,00,000 కోట్ల సంవత్సరాలు అటే ఉంటాను, అట్లా కాదు ఈయనే జాబ్ చేసుకోను. ఏం జాబ్ చేయాలంటే ఏదైనా చెయ్యి, ఇక నువ్వు ఇండియా దోస్త్ చేయక అని చెప్తాను. అంటే ఇండియా ఫ్రెండ్షిప్ చేయొద్దట. ఆమె అర్థమైందంటే అప్పుడు ఇండియా ఫ్రెండ్షిప్ చేస్తేనే డాడీ అక్కడికి పోతాను, అందుకే చేయను, వేరే జాబ్ చేసుకో అని చెప్తాను. తిరుగుడే ఇటు ఒక్క 2 సెకండ్లు మళ్ళీ ఇప్పుడు ఇటు తిరుగుతాయి రైట్ సైడ్ మళ్ళీ తిరుగుతాయి. ఒక టాస్క్ అన్నమాట ఇది. ఓకే, దారి మధ్యలో ఇది మనకు హోటల్స్ అన్నమాట. మధ్యలో ఆపి ఇక్కడ టీ తాగాల్సి ఉంటుంది. ఇది మొత్తం వెదురు, ఇది ఏంటి కొబ్బరి మంటలా మరి ఎందుకని ఇదంతా కంక బొమ్మలతోటి షాప్స్, ఇవి హోటల్స్, టీ మిగతా. ఈ ముందు రోడ్డు బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయిందనంటే కొండ చర్యలు విరిగి పడడం అయితే కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఏమవుతుందంటే ఆ కొండలు నాని మొత్తం కొండ చర్యలు విరిగి రోడ్లు బ్లాక్ అవుతాయి అన్నమాట. కొండను అంచున కట్ చేసుకుంటూ పోయి రోడ్లు ఉంటాయి హీల్ ఏరియాలో. ఎట్లా అంటే పక్కన నది ఉంటుంది, దాని పక్కనే మీరు చూసుంటారు వీడియోలో వెనకాల, దాని పక్కనే రోడ్ అనేది వీళ్ళు చేస్తారన్నమాట. BRO, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, గ్రీఫ్ వాళ్ళు ఇదే పని. యుద్ధ ప్రాతిపాదికన వీళ్ళు రోడ్డుని క్లియర్ చేయడమే వీళ్ళ మెయిన్ డ్యూటీ అన్నమాట. ఇవి కొన్ని ప్రమాదవశాత్తు మన బండి వెళ్ళేటప్పుడు కూడా వచ్చి ప్రమాదాలు జరిగి లోయలో పడ్డ బస్సులు, ట్రక్కులు ఉన్నాయి, వ్యాన్లు ఉన్నాయి చాలా. మనమైతే రీచ్ అయినాము ఈ సిటీకి. ఇక్కడ నుంచి మనం మన బండి వదిలేస్తున్నాం, వాడికి బాగా చెప్పేసి ఇక వెళ్ళిపోవాలి మనం. ఓకే, రీచ్ అయినా ఇక సామాన్లు కట్టా చేసుడు. ఇక్కడైతే వర్షం అసలు రోడ్లు ఏం బాగాలేవు. ఈ షూ కొనుక్కోవడానికి వచ్చిన ఈ షూ. ఓకే, ఇదంతా స్వెట్. ఇవన్నీ కొన్నా మొత్తం ఇంత అయింది. ఇది